సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను కుటుంబరావుని. గుంటుపల్లి గుహల్లో కానరాని వసతులు, సందర్శకుల తాకిడి ఉన్న పట్టించుకోని యంత్రాంగం. కనువిందు చేసే ప్రకృతి సోయగంలో కొండలు గుహలు ఓ భాగం. మీరు చూస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా కామరపుకోట మండలం జీలకర్రగూడెం గ్రామం సమీపంలో గుంటుపల్లిలో క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దం నాటి బౌద్ధరామాలు, కొండలపై చెక్కిన గుహలు ఉన్నాయి. వాటిని చూడటానికి మనం వెళ్తున్నాం. బౌద్ధ గుహలను మీరు ఇంటి వద్దనే ఉండి ప్రతి అంశాన్ని ప్రత్యక్షంగా చూచినట్లు అనుభూతి కలుగుతుంది. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేసి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, కనువిందు చేసే ప్రకృతి సోయగంలో కొండలు గుహలు ఓ భాగం. ఏలూరు జిల్లాలోని జీలకర్రగూడెం గ్రామంలో గుంటుపల్లి గుహలు సౌందర్య చిహ్నాలుగా, చారిత్రక సాక్ష్యాలుగా నిలిచాయి. ఆంధ్ర ప్రాంతంలో కనువిందు చేసే ప్రకృతి సోయగంలో కొండలు గుహలు ఓ భాగం. ఏలూరు జిల్లాలోని జీలకర్రగూడెం గ్రామంలో గుంటుపల్లి గుహలు సౌందర్య చిహ్నాలుగా, చారిత్రక సాక్ష్యాలుగా నిలిచాయి. ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతం విరాజిల్లిందని చాటుతున్నాయి. ఇవి బౌద్ధ మత ఆరంభ కాలం నాటి ఆరామాలని చెబుతున్నారు. ఇక్కడి పెద్ద స్తూపం ధర్మలింగేశ్వర ఆలయం చుట్టూ రాతి మెట్ల ప్రదక్షిణ మార్గం ఉంది. ఇసుకరాతి కొండలు తొలిచి ఏర్పాటు చేసిన చిన్న చిన్న గదుల్లో బౌద్ధ భిక్షువులు నివాసముండేవారట. కొండ కింద ఉన్న ప్రాంతాన్ని పెద్ద బౌద్ధారామంగా, కొండ మీద గల 5 గదుల సముదాయాన్ని చిన్న బౌద్ధరామంగా పిలుస్తారు. మొక్కు స్తూపాలుగా పిలిచే ఇక్కడి 60కి పైగా స్తూపాలను కోరిన కోరికలు తీర్చినందుకు ప్రతిఫలంగా నిర్మించారని చెబుతారు. బౌద్ధ భిక్షువుల సమావేశ మందిరం, వృత్తాకార స్తూప చైత్యం, రాతి పలకాలతో ప్రాచీన వైభవాన్ని చాటుతుంది ఈ ప్రాంతం. ఆంధ్ర అజంతాగా గుర్తింపు పొందిన ఈ గుంటుపల్లి గుహలకు వెళ్లేందుకు ఏలూరు నుంచి బస్సు మార్గం ఉంది. గోపన్నపాలెం, పెదవేగి, కూచింపూడి మీదుగా జీలకర్రగూడెం చేరుకోవచ్చు. గుంటుపల్లిలోని ప్రముఖ బౌద్ధరామంగా పేరొందిన అభివృద్ధికి మాత్రం నోచుకోకపోవడం లేదు. ఇక్కడ ఉన్న గుంటుపల్లి గుహలు బౌద్ధరామాలను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఏటా కార్తీక మాసంలో ఇక్కడ గట్టు స్తూపం పేరుతో తిరునాళ్ళు నిర్వహిస్తారు. చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఈ ప్రాంతం పిక్నిక్ స్పాట్గా మారింది. అయితే ప్రధాన రహదారి నుంచి బౌద్ధరామాలకు చేరుకునే దారి సైతం అధ్వానంగా ఉంది. గుహల సముదాయం వద్ద సందర్శకులకు తాగునీరు వంటి కనీస వసతులు కూడా కరువయ్యాయి. జీలకర్రగూడెంలోని గుంటుపల్లి బౌద్ధ గుహలు ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్నాయి. ఇక్కడి గుహలు, బౌద్ధరామాలను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. మండల కేంద్రానికి 7 కిలోమీటర్లు, జిల్లా కేంద్రానికి 42 కిలోమీటర్లు, ద్వారకా తిరుమలకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ రామాలు ఉన్నాయి. ఈ గుహలను సందర్శించడానికి విదేశీయులు, బౌద్ధ సన్యాసులు వస్తుంటారు. ఏటా కార్తీక మాసంలో ఇక్కడ తిరునాళ్ళు నిర్వహిస్తారు. ఈ జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి యాత్రికులు భారీగా తరలి వస్తుంటారు. ఈ ప్రాంతంలో అడపాదడపా సినిమా షూటింగ్లు సైతం జరుగుతుంటాయి. కార్తీక మాసంలో అధిక సంఖ్యలో పాఠశాల విద్యార్థులు, ప్రజలు, పలు సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ పిక్నిక్లు జరుపుకుంటారు. ఇక్కడైన సరైన వసతి, తాగునీటి సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రైతే చీకటిగా ఉంటుంది. ప్రధాన రహదారి నుంచి ఆరామాలకు వెళ్లే దారి అధ్వానంగా ఉంది. సరైన భద్రత లేక అసాంఘిక కార్యకలాపాలకే వేదికగా మారడమే కాకుండా హత్యలు సైతం జరిగిన సంఘటనలు ఉన్నాయి.
ఈ పర్యాటక కేంద్రానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవలసింది. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలు కొండపైకి సులువుగా చేరుకునేలా రోప్ని ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. అసలు చరిత్ర తెలుసుకుందాం. భారతదేశం దాని గొప్ప వైవిధ్యభరితమైన మరియు ప్రసిద్ధి చెందింది సాంస్కృతిక లక్షణాలు. దేశానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని, గతంలో ఉన్న చారిత్రక కట్టడాలు, దేవాలయాలు మొదలైన వాటిని పరిశీలిస్తే తెలుస్తుంది. ఉపయోగించిన నిర్మాణ సామాగ్రి, నిర్మాణ ప్రక్రియ, భవనాల నమూనాలు మరియు ప్రణాళికల ఆధారంగా చరిత్రలోని వివిధ కాలాలలో వివిధ రకాల చారిత్రక కట్టడాలు, స్మారక చిహ్నాలు, దేవాలయాలు మొదలైనవి ఉన్నాయి. అలాగే 2వ, 3వ శతాబ్దాల నాటికే నిర్మాణ సాంకేతికలో చాలా పురోగతి మరియు అభివృద్ధి ఉందని ఎప్పటికే ఉన్న వారసత్వ కట్టడాలు మరియు భవనాల నుండి స్పష్టంగా తెలుస్తుంది. ఆ రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని కామరపుకోట సమీపంలో ఉన్న గుంటుపల్లి గుహల వద్ద ఉన్న స్మారక చిహ్నాల నుండి, రాక్టక్ స్మారక చిహ్నాల నుండి ఇటుక స్మారక చిహ్నాల వరకు మరియు తర్వాతి రాతి స్మారక చిహ్నాల వరకు పురోగతి నివేదించబడింది. గుంటుపల్లి గుహలలోని వివిధ రకాల స్మారక కట్టడాలపై అధ్యయనం అందించబడింది. ఇంతకుముందు చరిత్ర పూర్వ కాలంలో అనేక శతాబ్దాలుగా మనిషి యొక్క అత్యంత సహజమైన స్వభావం గుహలు మరియు రాక్ కట్ షెల్టర్లలో ఆశ్రయం పొందడం. మానవుడు స్పృహతో నిర్మించిన స్మారక భవనాలు లేవు, కానీ ప్రకృతిలో సహజంగా అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ భారతదేశంలో చరిత్ర ప్రారంభమైనందున సహజమైన గుహలు మరియు గుహల సన్యాసుల నివాసం కోసం వర్షాకాలంలో వాసవాస అని పిలువబడే పెరిగ్రేషన్ సాధ్యం కానప్పుడు ఎంపిక చేయడం ప్రారంభించబడింది. సన్యాసులు ఎల్లప్పుడూ ఒంటరిగా లేదా సన్యాసుల సమూహంతో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడం ద్వారా కొన్ని మతపరమైన ప్రార్థనలను ఆచరిస్తారు. వారు చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతారు మరియు వారి సమయాన్ని మతపరమైన కార్యకలాపాలలో గడుపుతారు. సమాజంలోని నాగరిక కార్యకలాపాలకు దూరంగా ఉండడం కోసం వారు ఎల్లప్పుడూ సాధారణ నివాసాలు, సన్నగా ఉండే ప్రదేశాలను ఎన్నుకోవడానికి కారణం. అటువంటి శాంతియుత వాతావరణాన్ని అభివృద్ధి చేయడంలో వారిలో ఎక్కువ మంది కొండ వాలులలో, అడవులలో మరియు నదుల ఒడ్డున స్థిరపడ్డారు. వర్షాకాలం, శీతాకాలం మరియు వేసవిలో వివిధ కాలాల్లో వాటిని రక్షించుకోవడానికి ప్రారంభ దశలో వారు గుంటలు అని పిలువబడే బహిరంగ మైదానంలో నివసించడం ప్రారంభిస్తారు మరియు వాటిని ఆకులతో కప్పి వాటిలో ఆశ్రయం పొందేవారు. గుంటుపల్లిలో క్రీస్తు శకం 2వ, 3వ శతాబ్దంలో సన్యాసులు కొన్ని పోరాటక విభాగాల మాదిరిగానే కొండపై త్రవ్వకాలను ప్రారంభించారు. తరువాత వాస్తుశిల్పం మరియు శిల్పాలను మెరుగుపరచడంతో వారు ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన కొన్ని గదులను ఏర్పాటు చేసి కొండపై లోతుగా త్రవ్వడం ప్రారంభించారు. ఒకరికొకరు కొండపై నుంచి లీకేజీల వల్ల గదుల్లోకి వచ్చే నీటిని బయటకు తీయడానికి డ్రైనేజీ నిర్మాణం, గూళ్ళు, తలుపులు మరియు కిటికీల కోసం ఓపెనింగ్స్ వంటి కొన్ని ప్రాథమిక అవసరాలను వారు అందించారు. ఈ సమూహ గృహాలను పురావస్తు పరంగా మఠం అని పిలుస్తారు. తరువాత నిర్మాణ సామాగ్రిలో మెరుగుదలతో సన్యాసులు మట్టి ఇటుకలను, ఇటుక చైత్యం, అప్సిడల్ స్తూపం మరియు ఓటివ్ సమాధుల నిర్మాణానికి ఉపయోగించడం ప్రారంభించారు.
కొండ దిగువన ఉన్న ఇటుకలను అందుబాటులో ఉన్న మట్టితో తయారు చేశారు. రాళ్లతో పోల్చినప్పుడు ఇటుకలు బలహీనంగా ఉన్నాయని వారు కనుగొన్నారు. మరియు శాశ్వత కారణాల కోసం వారు నిర్మాణ సిటు సమీపంలో అందుబాటులో ఉన్న రాతి రాళ్లను ఉపయోగించడం ప్రారంభించారు. గుంటుపల్లి 3వ-2వ శతాబ్దం బీసీ నుంచి 5వ-6వ శతాబ్దం ఏడీ వరకు ఉన్న ఏకశిల మరియు నిర్మాణ బౌద్ధ అవశేషాల యొక్క కొన్ని అత్యుత్తమ నమూనాలతో నిండి ఉంది. ఇక్కడ ఉన్న ముఖ్యమైన స్మారక చిహ్నాలు: రాక్టక్ టెంపుల్ లేదా వృత్త చైత్యం, పెద్ద మఠం, చిన్న మఠం, ఇసుక చైత్యం, శిథిలమైన మండపం, రాతి స్తూపం మరియు ఓటిక్ స్తూపాల సమూహం. క్రీస్తు పూర్వం 3వ-2వ శతాబ్దానికి చెందినది. వృత్త చైత్య ప్రణాళికపై వృత్తాకారంలో ఉంది మరియు దాని చుట్టూ చిన్న ప్రదక్షిణ మార్గంలో అందించబడిన రాక్టక్ ఓటివ్ స్తూపం ఉంది. స్థానికంగా ధర్మలింగేశ్వర అని పిలుస్తారు. ఇది చెక్కబడిన పక్కటెముకలతో గుర్తించబడిన గృహ పైకప్పును కలిగి ఉంది. దాని వెలుపలి భాగం ఒక వంపు ముఖభాగాన్ని చూపుతుంది. అలంకారమైన తెప్పలు బీహార్లోని ప్రసిద్ధ సుధామ మరియు లమశ్రియ గుహలను పోలి ఉంటుంది. ఇసుకరాతి కొండపై త్రవ్వబడిన ఆశ్రమంలో సన్యాసులు నివసించడానికి ఉద్దేశించిన వివిధ పరిణామాల కణాల శ్రేణిని కలిగి ఉంది. దీనికి ఇరువైపులా కిటికీలు, ఇరుకైన చప్పరము మరియు వరందాతో కూడిన ప్రధాన ద్వారం ఉంది. ప్రవేశ ద్వారాలు మరియు వితంతువులు రెండు వృత్త చైత్యానికి సమానమైన వంపు ముఖభాగాలుగా కలిగి ఉంటాయి. దాని సరళతతో గుర్తించబడిన మొత్తం మఠం ఎలాంటి ఆకారాలు లేదా అలంకరణలు లేకుండా ఉంది మరియు తద్వారా ప్రారంభ బౌద్ధ సన్యాసుల నిర్మాణాలకు ఆపాదించబడింది. మఠం వెనుక భాగంలో ఉన్న సహజమైన పగళ్లకు వర్షపు నీరు వెళ్లేందుకు వీలుగా కొన్ని కణాలకు డీప్ కట్ ఛానల్ను అందించబడ్డాయి. కొండ యొక్క ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ రాక్టక్ విహారం పరిమాణంలో చాలా చిన్నది. మొత్తం దానిలో 5 కణాలు ఉన్నాయి. అవి క్రూరంగా త్రవ్వబడ్డాయి మరియు కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. ప్రకృతి విధ్వంసాల కారణంగా దాని ముఖభాగం తీవ్రంగా ప్రభావితమైంది. దానిపై గబ్లేస్ జాడలు మిగిలిన్నాయి. కొండపైన ఉన్న టెర్రస్లలో ఒకదానిలో మరియు 60 కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న ఈ స్తూపాలు వేర్వేరు సందర్భాలలో మరియు సమయ ఫ్రేమ్లలో వాటి ఆకారం, పరిమాణం మరియు నిర్మాణ విధానంలో మారుతూ ఉంటాయి. రాతితో మరియు ఇటుకలతో రూపొందించబడిన ఈ ఓటివ్ స్తూపాలు రాతి లేదా ఇటుక నేలమాళికలపై ఏర్పాటు చేయబడ్డాయి. వాటిలో చిన్న చిన్న మరియు వృత్తాకార ఓటివ్ చైత్యాలు కూడా కనిపిస్తాయి. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందినది. బ్లాక్ స్టోన్ వెనరింగ్తో ఉన్న ఈ స్తూపం 19వ శతాబ్దం చివరి త్రైమాసికంలో పాక్షిక త్రవ్వకాలకు గురైంది. త్రవ్వకాలకు ముందే నిధి వేటగాళ్లచే దాని గోపురంకు గణనీయమైన నష్టం జరిగింది. గోపురం 2.62 మీటర్ల ఎత్తు మరియు 4.88 మీటర్ల వ్యాసంతో వృత్తాకార నేలమాళికపై నిర్మించబడింది. త్రవ్వకాలలో బంగారం మరియు రాక్ క్రిస్టల్తో కూడిన రాతి అవశేష పేటిక లభించింది. ప్రస్తుతం స్తంభాల యొక్క 4 విరిగిన స్తంభాలతో ప్రాతినిధ్యం వహిస్తున్న స్మారక చిహ్నం ఒకప్పుడు సన్యాసుల కోసం ఉద్దేశించిన పెద్ద స్తంభాలతో కూడిన అసెంబ్లీ హాలులో భాగంగా భావించబడింది. క్లియరెస్ పని సమయంలో వెలకి తీసిన ఒక రాతి స్తంభం 1వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం వరకు విరాళాలు పొందిన స్తంభాల మండపం ఉనికి గురించి చెబుతుంది. అసలైన అసెంబ్లీ హాల్ యొక్క పరిమాణం 56 అడుగుల పొడవు, 34 వెడల్పులుగా అంచనా వేయబడింది మరియు తూర్పు మరియు పడమర వైపుల ప్రవేశ ద్వారం ఏర్పాటు చేయబడింది. క్రీస్తు పూర్వం 3వ-2వ శతాబ్దానికి చెందినది. ఇది ఎత్తైన టెర్రస్పై ఉన్న కొండకు
తూర్పు మరియు పడమర వైపుల ప్రవేశ ద్వారం ఏర్పాటు చేయబడింది. క్రీస్తు పూర్వం 3వ-2వ శతాబ్దానికి చెందిన టెర్రస్పై ఉన్న కొండకు తూర్పు అంచున ఉంది. ఇది రాతి మెట్ల పొడవైన విమానాన్ని చేరుకుంటుంది. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందిన ఉపాసిక యొక్క రికార్డు ప్రవేశ వేదిక వద్ద ఈ రాతి మెట్లు ఏర్పాటును సూచిస్తుంది. దీని బాహ్య వ్యాసం 11 మీటర్లు మరియు గంభీరమైన అధిష్టానాన్ని కలిగి ఉంటుంది. చైత్య గృహ గోడ 80 సెంటీమీటర్లు ఎత్తుకు పెరుగుతుంది మరియు వెడల్పు 2.14 మీటర్లు. ఇది మధ్యలో ఒక స్తూపం ఉంది. స్తూపం చుట్టూ ప్రదక్షిణ మార్గం 1.38 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. వివిధ ఆకారాల గుహలు మరియు వివిధ రకాల శిలలు కూడా ఉన్నాయి. దక్షిణ గుహలో రాతితో కత్తిరించబడిన మంచం వంటి నిర్మాణంతో ఒక గుహ గమనించబడింది. అన్ని గుహలు వేలాడే శిలల వలె కనిపిస్తాయి మరియు విహారానికి సంబంధించిన కొన్ని శిల్పాలు గుహలపై ఉన్నాయి. కొన్ని గుహలు చాలా లోతుగా ఉన్నాయి మరియు వాటిలో కొన్ని ఉపరితలానికి దగ్గరగా, కొన్ని దీర్ఘచతురస్రాకార పెట్టెల ఆకారంలో ఉన్నాయి. ఈ గుంటుపల్లిలోని వివిధ స్మారక చిహ్నాలు ప్రదర్శించబడ్డాయి. ఇది 2వ-3వ శతాబ్దపు క్రీస్తు శకంలోని ఆ ప్రారంభ కాలాల్లోని నిర్మాణాల పరిమాణాన్ని స్పష్టంగా సూచిస్తుంది. గుంటుపల్లి గుహలలోని కళ మరియు వాస్తు శిల్పం సన్యాసుల నైపుణ్యం మరియు కళాత్మక ప్రతిభకు సూచన. నిర్మాణంలో పరిపూర్ణత మరియు తలుపులు మరియు కిటికీలపై ఒక భాగం చెక్కడం నిర్మాణ సాంకేతికతలో వాటి అపారమైన జ్ఞానాన్ని పోలి ఉంటుంది. కావున ఈ రకమైన వారసత్వ కట్టడాలు భద్రపరచబడాలి మరియు భవిష్యత్తు తరాలకు గత కాలపు కళ మరియు సంస్కృతిలో సాంకేతిక పరిజ్ఞానం మరియు పురోగతిని అవి బాగా తెలుసుకోవాలి, భావితరాలకు తెలపాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి రికమెండ్ చేయబడటం జరుగుతుంది. కాబట్టి లైక్ చేసి షేర్ చేయగలరు. చూస్తూనే ఉండండి సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్.